Hey everyone, మీరు స్క్రమ్ మాస్టర్ అవ్వాలి అనుకుంటున్నారా? In just 20 days, that too from practical oriented sessions from me. Then we are starting new batch on Scrum Master very soon. Please contact for course enrollment. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జీరా. సో స్క్రమ్ మాస్టర్కి జీరా అనేది చాలా ఎసెన్షియల్ బికాస్ వర్క్ ప్లేస్లో చాలా మంది డెవలపర్, క్యూఏ, బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్ వీళ్ళతో పాటు స్క్రమ్ మాస్టర్ కూడా జీరా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి స్క్రమ్ మాస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీరా ఎలా ఉంటుంది రియల్ అని వర్క్ ఎన్విరాన్మెంట్ లో, అది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇమాజిన్ మీరు యాక్సెంచర్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు యాజ్ స్క్రమ్ మాస్టర్. వాళ్ళు ఒక కొత్త అప్లికేషన్ అంటే న్యూ ప్రాజెక్ట్ అనేది కిక్ ఆఫ్ చేయబోతున్నారు. యాజ్ ఏ స్క్రమ్ మాస్టర్ మీరు జీరాకి లాగిన్ అయ్యి ఫస్ట్ మీరు స్పేస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు జీరాలో హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ స్పేస్ పక్కన ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి స్క్రమ్, టాస్క్ ట్రాకింగ్, కాన్బాన్ ఈ అన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి ఏంటి బేసిక్గా కరెంట్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అజైల్ అనే మెథడాలజీ వాడుతున్నారు. ఆ అజైల్లో వన్ ఆఫ్ ది ఫ్రేమ్వర్క్ వచ్చేసి మోస్ట్ పాపులర్ వాస్ స్క్రమ్. 99% ఐటీ కంపెనీస్ అక్రాస్ నేషన్ వైడ్ కరెంట్లీ యూజ్ చేసేది స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. మీరు ఏదైతే అప్లికేషన్ నేమ్ ఉందో ఆ అప్లికేషన్ నేమ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మార్కెట్లో చాలా అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి కదా, లైక్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్. ప్రతి అప్లికేషన్కి ఒక పేరు ఉంది. సో మీరు ఇంప్లిమెంటేషన్ చేసే అప్లికేషన్కి కూడా పేరు ఉంటుంది. ఆ నేమ్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ నౌ జస్ట్ ఫర్ ఎ శాంపుల్ నేను ఆ, ఒక డమ్మీ నేమ్ యాడ్ చేస్తున్నాను, స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ అని. ఓకే, దాని ఓకే. సో దాని కింద మనకి హౌ యువర్ స్పేస్ ఇస్ మేనేజ్ ఆ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. టూ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో టీమ్ మేనేజ్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చేశాక ఇక్కడ కీ బై డిఫాల్ట్ స్క్రమ్ అనేది కన్సిడర్ అయింది. సో అది స్క్రమ్ అనే ఉందా లేదంటే వేరే కీవర్డ్ ఇంక్లూడ్ అయిందా మీరు క్రాస్ వెరిఫై చేయండి. బై డిఫాల్ట్ స్క్రమ్ ఉంది కాబట్టి మనం స్క్రమ్ ఫ్రేమ్వర్క్ సెలెక్ట్ చేసాం కాబట్టి అదే మీరు కన్సిడర్ చేయండి. నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వర్క్ టైప్స్ ఉంటాయి. సో ఈ వర్క్ టైప్స్ అంటే ఏంటి అంటే మనకి ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేక్ హోల్డర్స్ నుండి రిక్వైర్మెంట్ తీసుకొచ్చి ఈ జీరాలో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూడండి. ఓకే, ఇక్కడ మీకు బ్యాక్లాగ్ కనిపిస్తుంది కదా. ఈ బ్యాక్లాగ్ అంటే కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. అంటే మన ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ వీళ్ళిద్దరూ కలిసి స్టేక్ హోల్డర్స్ నుండి, క్లయింట్స్ నుండి రిక్వైర్మెంట్ తీసుకొని ఇక్కడ వాళ్ళు యూజర్ స్టోరీ ఫార్మాట్ లో రాసి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. సో వాళ్ళు ఎలా అంటే ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన రిక్వైర్మెంట్ యాజ్ ఇట్ ఈస్ జీరాలో యాడ్ చేయరు ఈ ప్రోడక్ట్ బ్యాక్లాగ్ లో. దానికి వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అది ఏంటి అంటే వాళ్ళు తీసుకొచ్చిన రిక్వైర్మెంట్స్ ని కొన్ని వేరియస్ సెగ్రిగేషన్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎపిక్. ఓకే, ఎపిక్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తారు. దాని తర్వాత ఫీచర్, దాని తర్వాత యూజర్ స్టోరీస్, దాని తర్వాత టాస్క్, దాని తర్వాత బగ్. సో ఇక్కడ మీరు వర్క్ టైప్స్ లో ఏదైతే సెట్ చేస్తారో అది ప్రొడక్ట్ ఓనర్ కి, బిజినెస్ అనలిస్ట్ కి ఎనేబుల్ అయ్యి సెలెక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ప్లీజ్ సెలెక్ట్ దీస్ వర్క్ టైప్స్. ఓకే, సో ఎపిక్ ఫస్ట్ ఉంటుంది, ఫీచర్, దెన్ స్టోరీ, దెన్ టాస్క్, దెన్ బగ్. ఈ 5 ఉండేలాగా మీరు చూసుకోండి. ఓకే, యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ వెన్ యూర్ క్రియేటింగ్ స్పేస్. దాని తర్వాత కింద మనకి స్టేటస్ సెషన్ ఉంది. దానిపైన క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మనకి టు డూ, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ, డన్ స్టేటస్ అనేది ఉంది. ఈ స్టేటస్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కరెంట్ స్ప్రింట్ లో రిక్వైర్మెంట్స్ చాలా ఉంటాయి. సో డెవలపర్స్ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, క్యూఏ టీమ్ డెవలపర్స్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు డెవలపర్స్ వాళ్ళు కరెంట్లీ వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అప్డేట్ చేయడానికి స్టేటస్ ఉండాలి. ఈ ఆప్షన్స్ కరెంట్లీ వాళ్ళు కోడ్ రాస్తున్నారా, కోడ్ రివ్యూ చేస్తున్నారా, కంప్లీట్ అయిందా, టెస్టింగ్ చేస్తున్నారా, రివ్యూ చేస్తున్నారా, కరెంట్లీ వాళ్ళు అప్డేట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవ్వాలి. సో అది స్టార్టింగ్ స్టేజ్ లోనే మీరు సెట్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టు డూ, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ, డన్. సో నేను యూఐటీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యూఐటీ యాడ్ చేసి ఎంటర్ చేయండి. మీరు ఇలా కొన్ని యాడ్ చేశాక, ఎంటర్ చేశాక సిస్టమ్ అనేది జీరాలో వేరే స్టెప్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఆర్గనైజేషన్ లో ఎవరైతే కరెంట్ ఎంప్లాయీస్, ఆ ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, లైక్ యువర్ డెవలపర్, క్యూఏ, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్, టెక్నికల్ లీడ్, మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, అందరి నేమ్స్ అనేది మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. మీరు ఇచ్చే నేమ్స్ వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పూర్ణ, ప్రశాంత్, సెట్ ఆఫ్ పీపుల్ కి నేను యాక్సెస్ ఇచ్చాను. సో ఇచ్చాక ఇక్కడ మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి బటన్. చేశాక ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేయగానే మీ
మీకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది విత్ ద నేమ్ కాల్డ్ స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్. సో నేను వాంటెడ్లీ నేమ్ అనేది డమ్మీగా స్క్రమ్ మాస్టర్ ప్రాజెక్ట్ 1 అని ఇచ్చాను. మీరు ఇచ్చే అప్లికేషన్ బట్టి ఇక్కడ మీరు నేమ్ అనేది చూస్తారు. ఓకే, వెల్ అండ్ ఫైన్. ఇప్పుడు ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది. మీరు రిక్వైర్మెంట్స్ ట్రాక్ చేసుకోవడానికి డెవలపర్స్ కి, క్యూఏకి, బిజినెస్ అనలిస్ట్ కి, ప్రొడక్ట్ ఓనర్కి మీరు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఇది చేశారు. వెల్ అండ్ ఫైన్. ఇక్కడ మీకు చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, సమ్మరీ, లిస్ట్, బోర్డ్, బ్యాక్లాగ్, డెవలప్మెంట్, ఫార్మ్స్, టైమ్ లైన్, డాక్స్, రిపోర్ట్స్. బట్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీరు బ్యాక్లాగ్ చూస్తున్నారు కదా, బ్యాక్లాగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంటుందంటే రియల్ టైంలో ఇక్కడ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్. మన ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వైర్మెంట్స్ స్టేక్ హోల్డర్స్ నుండి, క్లయింట్స్ నుండి తీసుకొని అదే రిక్వైర్మెంట్స్ ఇక్కడ స్టోరీస్ రూపంలో డ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే ఇది ఒక గోడౌన్. ఓకే, ఒక షాప్ కీపర్స్ కి గోడౌన్ అంటే ఏంటి, తీసుకొచ్చిన ఐటమ్స్ అన్ని ఆ గోడౌన్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. సో సేమ్ బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్ కూడా జీరాలో బ్యాక్లాగ్ లో ప్రొడక్ట్ బ్యాక్లాగ్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఏదైతే రిక్వైర్మెంట్స్ వస్తూ ఉంటాయో స్టేక్ హోల్డర్స్ నుండి అది తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, ఇది తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశాక డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, దేనిపైన వర్క్ చేయాలని చెప్పేసి ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ నుండి స్ప్రింట్ బ్యాక్లాగ్ ని మూవ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎగ్జాంపుల్ ఇది డెవలపర్ చేస్తారు, ఇది ప్రొడక్ట్ ఓనర్, బిజినెస్ అనలిస్ట్ చేస్తారు. మరి స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? ఓకే, స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని స్టోరీస్ అనేది వీళ్ళు మూవ్ చేసుకున్నారు ప్రొడక్ట్ బ్యాక్లాగ్ నుండి స్ప్రింట్ బ్యాక్లాగ్. ఎవరు? డెవలపర్స్. లెట్స్ ఇమాజిన్. సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ డ్యూటీ ఏంటంటే స్ప్రింట్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ స్ప్రింట్? స్ప్రింట్ అనేది ఏంటి అసలు? స్ప్రింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారు ఈ స్ప్రింట్ లో. ఆ రిక్వైర్మెంట్స్ అనేది ఒక గివెన్ టైం, ఆ టైంలో డెవలపర్స్ అనే వాళ్ళు కంప్లీట్ చేసి డెలివరీ చేయాలి యూఐటీకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ యాడ్ చేశాం కదా. స్ప్రింట్ అంటే ఏంటంటే వీళ్ళు ఒక టైం లైన్ అనేది సెట్ చేస్తారు. అది 2 వీక్స్ అన్నా ఉండొచ్చు, 4 వీక్స్ అన్నా ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ 2 వీక్స్ ఫాలో అవుతారు స్ప్రింట్. సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇక్కడికి రిక్వైర్మెంట్స్ డ్రాగ్ అయ్యాక స్క్రమ్ మాస్టర్ ఇక్కడ స్టార్ట్ స్ప్రింట్ పైన క్లిక్ చేస్తారు బటన్. చేయగానే ఇక్కడ స్ప్రింట్ నేమ్ ఏంటి, డ్యూరేషన్ ఎంత, నేను చెప్పాను కదా డ్యూరేషన్ అనేది 2 to 4 వీక్స్ ఉంటుంది. బట్ 99% ఆఫ్ ది కంపెనీస్ విల్ ఫాలో 2 వీక్స్. లెట్స్ ఇమాజిన్ 2 వీక్స్ సెలెక్ట్ చేశారు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. డేట్ సెలెక్ట్ చేసుకోండి నా. సో ఈ రోజు ఎంత? 6th కదా, 6th సెలెక్ట్ చేసుకోండి. టైం ఎప్పుడు స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఆ టైంలో? ఫర్ ఎగ్జాంపుల్ 6:30 అనుకోండి. ఓకే, ఇక్కడ స్ప్రింట్ గోల్ అనేది ఇంక్లూడ్ చేయండి. అంటే ఈ స్ప్రింట్ లో మీరు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారో, ఓకే, అది ఓవర్ వ్యూ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. నేను ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ స్ప్రింట్ focuses on implementation, enhancement implementation. Let's imagine. ఓకే, సో ఇలా మీరు స్ప్రింట్ గోల్ అనేది మీరు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఇక్కడ ఇంక్లూడ్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేయండి. నేను ఇక్కడ 2 వీక్స్ పెట్టాను, ఇక్కడ మీరు నోటీస్ చేయండి. సో స్టార్ట్ చేయగానే స్ప్రింట్ టైం లైన్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఎర్లియర్ మనకి ఏం లేదు. స్ప్రింట్ స్టార్ట్ చేయగానే మనకి 6th July to 20th July అంటే ఈక్వల్ అంటూ 14 days. 14 days ఈక్వల్ అంటూ 2 వీక్స్. ఓకే, సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాక ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా, డెవలపర్స్ ఏం చేస్తారంటే స్టేటస్ వాళ్ళ ప్రోగ్రెస్ ప్రకారం వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో అందుకని చెప్పేసి మీరు ఒక న్యూ స్పేస్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఈ టు డూ, ఇన్ ప్రోగ్రెస్, ఇన్ రివ్యూ అనే స్టేటసెస్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇనిషియల్ గా. సో అక్కడ చేసింది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది నేను చేసింది. సో డెవలపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ స్టేటస్ ని ఇక్కడ వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్కడైతే ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ రిఫైన్మెంట్ ఫస్ట్, తర్వాత వాళ్ళు కోడ్ రివ్యూ అవుతున్నారు. రివ్యూ చేసే ప్రాసెస్ లో వాళ్ళు స్టేటస్ ఇదే సెలెక్ట్ చేస్తారు. సో దాట్ ఇప్పుడు ఎవరైనా ఈ బ్యాక్లాగ్ లో స్ప్రింట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకుంటారు. ఓకే, సో ఇన్ సో రిక్వైర్మెంట్ స్టేటస్, కరెంట్ స్టేటస్ ఇస్ కోడ్ రివ్యూ. ఓకే, తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇలా చేంజ్ చేస్తూనే ఉంటారు. డెవలపర్, క్యూఏ ఇద్దరు ఉంటారు, యాజ్ వెల్ as బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో యూఏటి, క్యూఏ ఇలా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు అంటే డెవలపర్, క్యూఏ, బిజినెస్ అనలిస్ట్ చేంజ్ చేస్తూ ఉంటారు. స్క్రమ్ మాస్టర్ డ్యూటీ ఏంటి? స్క్రమ్ మాస్టర్ డ్యూటీ ఏంటి అంటే ఇది కరెక్ట్ గా జరుగుతుందా, వాళ్ళు కరెక్ట్ గా అప్డేట్ చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడ్ రివ్యూలో ఉంది, బట్ డెవలపర్ కంప్లీట్ అయిందని చెప్పారు. సో స్క్రమ్ మాస్టర్ కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరైనా. మీరు స్టేటస్ అప్డేట్ చేసింది కోడ్ రివ్యూ, బట్ మీరు చెప్పేది మాత్రం డన్. అది ఎలా పాసిబుల్? సో అందుకే స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ఈ కోడ్స్ స్టేటస్ అనేది కరెక్ట్ గా అప్డేట్ అవుతున్నాయా లేదా అని చూస్తారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్క్రమ్ మాస్టర్. వెల్, అయిపోయింది.
తర్వాత మీకు డైలీ స్టాండప్ అనే మీటింగ్ జరుగుతుంది డైలీ బేసిస్ లో. ఇక్కడ 3 క్వశ్చన్స్ అనేది స్క్రమ్ మాస్టర్ షూట్ చేస్తారు డెవలపర్స్ కి, క్యూఏకి. ఆ 3 క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైలీ స్టాండప్ లో ఇది 15 minutes ఉంటుంది. ప్రతి ఒక్కరు ఐటీ మెంబర్ కి ఇది మీటింగ్ ఉంటుంది. ప్రతి మెంబర్ కి, ఐటీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మీటింగ్ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ యు హ్యావ్ అచీవ్డ్ ఎస్టర్డే, వాట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ టుడే, అండ్ డూ యూ హ్యావ్ ఎనీ ఛాలెంజెస్ ఆర్ బ్లాకర్స్. దీని మీనింగ్ ఏంటంటే కరెంట్లీ మీరు అంటే ఎస్టర్డే మీరు ఏం వర్క్ చేస్తారు నాకు చెప్పండి, స్క్రమ్ మాస్టర్ అడగాలి. సరే, టుడే ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారు? ఓకే, వెల్ అండ్ ఫైన్. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే స్క్రమ్ మాస్టర్ చెక్ చేస్తున్నారు మీరు వర్క్ చేసే ప్రాసెస్ లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా. సపోజ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే స్క్రమ్ మాస్టర్ గా మీరు ఏం చేయాలి అంటే అది సార్ట్అవుట్ చేసే ప్రాసెస్ లో సార్ట్అవుట్ చేయడానికి మీరు ట్రై చేస్తూ ఉండాలి. అంటే మీరు ఓనర్షిప్ తీసుకొని వాళ్ళకి రిజల్యూషన్ వచ్చేలాగా మీరు హ్యాండిల్ చేయాలి యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్. సో సేమ్ క్వశ్చన్, సేమ్ ఫార్మాట్ క్వశ్చన్స్, వాట్ యు అచీవ్ ఎస్టర్డే, వాట్ యూర్ గోయింగ్ టు అచీవ్ టుడే, డూ యూ హ్యావ్ ఎనీ బ్లాకర్స్. సేమ్ క్వశ్చన్ స్క్రమ్ మాస్టర్ ప్రతి ఒక్కరికి ఆ కాల్లో అడుగుతూ ఉంటారు. ఈ కాల్ వచ్చేసి ఓన్లీ 15 minutes ఉంటుంది. ఇది డైలీ బేసిస్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్ లో ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ వన్స్ ఎంప్లాయీస్ ఆర్ లాగ్డ్ ఇన్, దే విల్ హ్యావ్ ఏ మీటింగ్ కాల్డ్ స్టాండప్ మీటింగ్. ఇది స్క్రమ్ మాస్టర్ హోస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, దెన్ వెల్ అండ్ ఫైన్. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ ప్లానింగ్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటి అంటే మనం చెప్పాను కదా, ప్రొడక్ట్ ఓనర్ వచ్చేసి చాలా వరకు రిక్వైర్మెంట్స్ గోడౌన్ లో అంటే ప్రొడక్ట్ బ్యాక్లాగ్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో అది చేశాక వాళ్ళు ప్రయారిటీ చేస్తారు ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ ప్రయారిటీ చేశాక స్ప్రింట్ ప్లానింగ్ అనేది హోస్ట్ చేస్తూ ఉంటారు స్క్రమ్ మాస్టర్. ఆ స్ప్రింట్ ప్లానింగ్ లో ఈవెంట్ కాల్ అంటే మీటింగ్ సెటప్ చేసేది ఎవరు అంటే స్క్రమ్ మాస్టర్. ఓకే, ఈ స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ ప్లానింగ్ సెటప్ చేశాక ఇక్కడ స్క్రమ్ మాస్టరే డ్రైవ్ చేస్తూ ఉంటారు మొత్తం సెషన్ మొత్తం. సో ఇది ఎలా చేస్తారో మీరు మా సెషన్లో జాయిన్ అవుతే మాత్రం మీకు కంప్లీట్గా ఇన్ టు ఎండ్ తెలుస్తుంది. విత్ రోల్ ప్లే సెషన్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే, అండ్ దీనితో పాటు కొన్నిసార్లు స్క్రమ్ మాస్టర్ ఇక్కడ యూజర్ స్టోరీ ఉంటుంది, యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉండదు. నేను ఒకటి చూపిస్తాను ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఇక్కడ నోటీస్ చేశారా, ఇక్కడ ఐదర్ బిజినెస్ అనలిస్ట్ అయినా ప్రొడక్ట్ ఓనర్ అయినా ఓన్లీ యూజర్ స్టోరీ రాశారు. బట్ ఎవ్రీ యూజర్ స్టోరీ విల్ హ్యావ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి యాక్సెప్టెన్స్ క్రైటీరియా లేదు, ఓన్లీ యూజర్ స్టోరీయే ఉంది. సో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ ని ఇది చూసి అన్ని ప్రాపర్ గా ఉన్నాయా అంటే డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ డన్ అంటే కరెక్ట్ గా ఉన్నాయా మనం స్టార్ట్ చేయడానికి వర్క్, అది స్క్రమ్ మాస్టర్ డ్యూటీ. సో స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి చూస్తారు. యూజర్ స్టోరీ కరెక్ట్ గా ఉందా, యాక్సెప్టెన్స్ క్రైటీరియా కరెక్ట్ ఉందా, స్టోరీ పాయింట్స్ ఉన్నాయా, లేదంటే స్ప్రింట్ లోకి ఎలకేట్ అయిందా, ఏదైనా బ్లాకర్స్ ఉన్నాయా, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా చెక్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. కరెక్ట్ ఉంటే వెల్ అండ్ ఫైన్. కరెక్ట్ లేదనుకోండి, మీరు యాజ్ ఎ స్క్రమ్ మాస్టర్ ఏం చేయాలంటే ప్రొడక్ట్ ఓనర్ తో, బిజినెస్ అనలిస్ట్ తో కనెక్ట్ అయ్యి మీరు ఇది కంప్లీట్ చేయండి అని చెప్పి డెఫినేషన్ ఆఫ్ రెడీ, డెఫినేషన్ ఆఫ్ డన్ మీట్ అయ్యేలాగా వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. మరిన్ని డీటెయిల్స్ స్క్రమ్ మాస్టర్ గురించి యాజ్ పార్ట్ ఆఫ్ జీరా, లేదంటే స్టాండప్ మీటింగ్, స్క్రమ్ స్ప్రింట్ ప్లానింగ్ ఫర్దర్ గా ఎలా డ్రైవ్ చేస్తారు రియల్ టైంలో ప్రాక్టికల్ ఓరియంటెడ్ సెషన్స్ కావాలి అనుకుంటే వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచ్ ఆన్ స్క్రమ్ మాస్టర్. డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ 20 days, డైలీ 1 hour ఉంటుంది. సో ప్లీజ్ ఎన్రోల్. అండ్ డ్రాపింగ్ మై వెబ్సైట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కాంటాక్ట్ నెంబర్. థ్యాంక్ యూ.